ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనందరి జీవితాల్లో మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి దేవుణ్ణి ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాను. ఇది ఈ సాయంకాలపు వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నేను కాపాడుదును అని యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడి ఉంది. ఈరోజు చాలామంది జీవితాల్లో కలతలు, వేదన, శోధన, రకరకాల పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. అయితే దేవుని మాటను బట్టి నేను చెప్పేటువంటి ధైర్యం ఏమిటి అంటే, మన దేవుడు నమ్మదగిన దేవుడు, సహాయం చేయగలిగిన దేవుడు, సమర్థవంతుడైన దేవుడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నీ మనసును ఆయన మీద కనుక ఉంచగలిగితే, నీ భారం అంతటినీ ఆయన మీద మోపగలిగితే, నీ సమస్త కార్యాల విషయంలో దేవుడే జోక్యం చేసుకొని ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకురాగలుగుతాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మీరు చింతించద్దు. మీరు చింతించకండి అని చెప్పి ప్రభువే మనకు సెలవిచ్చి ఉన్నాడు. గనక మన జీవితంలో మన చింత, భారము, వేదన అంతా కూడా వాటిని పక్కన పెట్టి మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వైపు చూస్తూ ఆయన మార్గంలో ప్రయాణం చేస్తూ భక్తి జీవితంలో ముందుకు వెళుతూ ఎప్పుడైతే ఉంటామో, మన పరిస్థితులన్నీ కూడా మనకు తెలియకుండానే మన సమస్యలన్నీ కూడా మబ్బు విడిపోయినట్లు మన సమస్యలన్నీ తొలగిపోతాయండి. కానీ మనమే ఆ బాధలు భరిస్తూ ఇక దేవుడు కూడా సహాయం చేయలేడు అన్నట్లుగా ఒకవేళ మనం ఉంటే, ఆ పరిస్థితుల్లో నుంచి మనం చింతించటం వలన మన సమస్య నుంచి బయటపడలేం. కానీ మన భారమంతా కూడా ఆయన మీదే వేసి మన మనసును ఆయన మీద నిలిపినప్పుడు మాత్రమే మనకు ప్రశాంతత కలుగుతుంది. ఈరోజు ఈ మాటలను బట్టి మీరు ధైర్యం తెచ్చుకొని ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. ఆయన కార్యాలు ఖచ్చితంగా మీ జీవితంలో జరిగిస్తాడు. నమ్మకం ఉంచండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, నమ్ముదాం. మన జీవితాల్లో నూతన కార్యాలు పొందుకుందాం. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్.